మన ఆత్మలకు భరోసా ఉంది. నంబర్ 1. మన ప్రాణమునకు విశ్రాంతి ఉంది. నంబర్ 2, ఉందా లేదా విశ్రాంతి? విశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్రాంతి అండి. విశ్వాసం లేనివాళ్ళు, ఈ అనుమానంతో నింపబడ్డోళ్ళు, దేన్ని నమ్మనోళ్ళు బతుకంతా కలవరమే. నాకు సంబంధం లేదు ఆ కలవరంతో. ఎందుకంటే నాకేం చెప్పాడంటే, నా మీద నమ్మకం ఉంటే కలవరం వదిలేసి ప్రశాంతంగా ఉండమని నేను చూసుకుంటా అన్నాడు ఆయన. అదే చెబుతున్నా. నా మాట వదిలే, ఆయన మాట అన్నా నమ్మాలిగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మీ హృదయములను కలవరపడనీయండి అనుందా? మీ హృదయములను కలవరపడ నీయకుడి అనుంది. చదువు నాయనా. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అది లెక్క. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం 5వ లైన్ చదువయ్యా. 28:16 యెషయా 5వ లైన్. విశ్వసించువాడు కలవరపడడు. అయిపోయింది. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఇక్కడ విశ్వసించువాడు కలవరపడడు. అది మరో చోట అంటాడు యెషయాలోనే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని సగం శాంతి గలవానిగా చేతువా. బాబా బాబా బా. యెషయా 26:3. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం అంట. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదండి, అది దేవుడి ఈ మాటల్లోంచి మనందరిని దర్శించుగాక. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు శక్తులను యేసు నామములో అణచివేయునుగాక. మన ఆత్మ విషయంలో డోకా ఉందా? పెద్దగా చెప్పండి. భరోసా ఉందా? ఎట్లా? రక్షణ పొందామేడా? ఏం పొందాం? బాప్తిస్మం పొంది ఆజ్ఞ నెరవేర్చాం. జీవగ్రంథంలో రికార్డ్ అయింది. మారు మనసు పొందాం. క్రొత్త జీవితం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆత్మ విషయంలో ఢోకా లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏ లిస్టులో? పాతాళం లిస్టులోనా, పరలోకం లిస్టులోనా? పాపం అన్యులకి పరలోకం లిస్టులో పేరుందా? డేంజర్లో ఉన్నారు. మనకి ఇప్పుడు మనం ఎవరు? ధన్యులమా కాదా? రైట్. నంబర్ 1. నంబర్ 2, మన ప్రాణాలకు విశ్రాంతి ఉంది. వాళ్ళ ప్రాణాలకి మనకున్నది వాళ్ళకి లేదు. మళ్ళీ వాళ్ళు పాప మనల్ని చూసి జాలి పడుతుంటారు. పిచ్చ కామెడీ కదా. వాళ్ళు మనల్ని చూసి జాలి, పాపం వీళ్ళేందో అనుకుంటూ చూస్తారు పిచ్చి మోకాళ్ళు. మన విశ్రాంతిలో ఉన్నాం, వాళ్ళు వేదనలో ఉన్నారు. మనం భారం దించుకున్నాం, వాళ్ళు భారం మోసుకుంటూ తిరుగుతున్నారు. ఏడ దించాం? మన ప్రాణములకు విశ్రాంతి కలుగునట్లు మన భారమును ఆయన పాదాల దగ్గర దించేశాం. మత్తయి 11:28 ప్రకారం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్న పిలుపు విని నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా మీద మీ భారం ఉంచండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. నా కాడి సులువు, నా భారము తేలిక. నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నంబర్ 1 ఆత్మకు రక్షణ, నంబర్ 2 ప్రాణమునకు విశ్రాంతి. ఎవరు కలవరంలో బతుకుతారంటే, విశ్వాసం ఉంచనోళ్ళు కలవరంలో బతుకుతారు. ఆయన యందలి విశ్వాసముతో అడుగులు ముందుకేసేవాళ్ళు, బ్రతుకును కొనసాగించేవాళ్ళు, కలవరం అనేది వాళ్ళ దరిదాపు కూడా చేరదు.
ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్నారు? మీరు కలవరాల్లో బ్రతుకుతున్నారా? ప్రభువునందలి విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో బ్రతుకుతున్నారో? మీ మనసును మీరే పరీక్షించి చూసుకోండి. నేనైతే కలవరంలో బతకడానికి ఇష్టపడను. ఏదన్నా ఉన్నాయి, ఏదన్నా పోని. నా బ్లంట్ భాషలో చెప్పాలంటే మొత్తం కలిసి వాగులో పడిపోని. డోంట్ కలవరం, డోంట్ మెంటల్ టెన్షన్, డోంట్ మానసిక ఒత్తిడి, నిద్ర మాత్రలో. స్తోత్రం. హల్లెలూయా. శుభ్రంగా ఎన్నో ఉన్నాయి బాధ్యతలు, భారాలు, బరువులు అన్నీ ఉన్నా సరే ఏదో దేవుడు పెడితే ఆ టయానికి అంత తిని పడకెక్కానంటే, ఏదన్నా చింత ఉంది, కలవరం ఉందంటే ఆయన పరిచర్య గురించే తప్ప ఇక దేని గురించి కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆలోచించి ఒత్తిడికి గురయ్యామనుకో, గుర్రం ఎక్కి పైన నెత్తిన మూట పెట్టుకున్నోడి సామెతగా ఉంటుంది. అర్థమైందా? 7 మూర్ఖుల కథ ఒకటి చెప్పా చాలా ఏళ్ల క్రితం. 7 మూర్ఖులని గుర్తుందా మీకు? రాజు మంత్రిని పిలిచి చెప్పాడంట, మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా. చెప్పండి మహారాజా. మన రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది. అందరి సంగతి వద్దు కానీ ఒక 7 మూర్ఖులు కావాలయ్యా నాకు అన్నాడట. మూఢుడు లేక మూర్ఖుడు. దాన్నే ఉంది మహారాజా, తెస్తానన్నాడట. ఇక రాజ్యభారం వదిలిపెట్టి, ఆ పనులు వదిలిపెట్టి మంత్రి ఎవరి కోసం వెతుకుతున్నాడు రాజ్యంలో? మూర్ఖుల కోసం. ఎంతమంది కావాలి? 7. రోడ్డు మీద పోతా ఉంటే ఒకడు గుర్రం వేసుకొని పోతున్నాడంట. ఫస్ట్ వాడే గుర్రం వేసుకొని పోతా ఉంటే మంత్రి వాడిని చూసి ఆశ్చర్యపోయి నిలబడ్డాడంట. ఎందుకు తెలుసా? వాడు గుర్రం ఎక్కున్నాడు, వాడి నెత్తిన ధాన్యపు మూట ఉంది. వాడి నెత్తిన ఏముంది? ధాన్యపు మూట ఉంది. మంత్రి అన్నాడు, అబ్బాయి గుర్రం ఎక్కావు కదరా, ఆ మూట గుర్రం మీద పెట్టొచ్చుగా అన్నాడు. నేనే బరువు అయితే ఇది ఎందుకని దీన్ని నేను మోత్తనా అన్నాడంట. శబ్బాష్రా, మంచి పనోడి నువ్వు. మా రాజు నీలాంటి వాడిని అడిగాడ్రా, రాజు ఆస్థానానికి వస్తావా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడంట. ఎందుకు రాను, వస్తాను. వాడిని ఒకరిని పెట్టుకున్నాడు వెంట. ఎవడు? ఎవరు? మరి అంతే అయింది కదండి. నేను మానసిక ఒత్తిడికి గురయ్యి నేను ప్రెజర్ అయ్యేదానికి అసలు నన్ను నా ఒత్తిళ్ళ మొత్తాన్ని మోస్తున్నది ఎవరు? పెద్దగా చెప్పండి. మరి ఆయన మోస్తుంటే, చింత ఆయన పడుతుంటే, నా గురించి ఆలోచనలు ఆయన చేస్తుంటే ఇంకా నేను ఆలోచన చేయటం నాకు అర్థం కాదు. నేను ఒత్తిడి గురి కావటం ఏంది? సింపుల్గా చెప్పాలంటే సోది వ్యవహారం తప్ప. అట్టెట్లే అన్నా, మనం ఆలోచించకపోతే ఎట్ట? మరి ఆలోచించు, సాధించు. తమరు ఆలోచించినంత వరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఏంది ప్రభు అసలు ఏం పట్టించుకో అన్నావు అనుకో, తమరు ఆలోచించుతున్నారుగా, చించండి అంటాడు. అదేంటి ప్రభు ఆలోచించొద్దంటే, నువ్వు ఆలోచించేదానికి నేనెందుకు నాయనా? లేఖనంలో ఏం రాసి పెట్టాను? నేను చింతిస్తున్నాను అన్నాను కదా, దాని అర్థం ఏంటి? నేను చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రపో. ఇలా చెయ్యకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టయితే. చాలామందికి తెలియచావది ఈ సంగతి. నీకు దేవుడు ఇచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోపోతే నువ్వు దేవుడిని దుఃఖపెట్టిన దానివి అవుతావు, దుఃఖపెట్టినోడివి అవుతావు. అదేంటి? అవును, విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి చించుతా కూర్చుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఇంటి మొత్తం అడుగుతారు, ఏంటి అసలు ఏంది, ఏం చింత లేకుండా ఉన్నావు, ఏంది అసలుకి, ఏంది అసలుకి అనుకుంటూ వచ్చారనుకో, ఏంది అసలుకి ఏంది, ఎవరు మూసుకొని పోండి, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అంతే.
అది విశ్వాసం గలవాడి వ్యవహారం. అంతేగాని మనం కూర్చొని ఏడు మొహం పెట్టుకొని మనం ఏడుస్తా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తా, వాళ్ళు మనల్ని చూసి ఏడవా, మన వాళ్ళని చూసి ఏడవా, అందరికీ దడ ఆయాసం పెరిగి ఉన్న సమస్యలు కాక మళ్ళీ ఈ టెన్షన్ దెబ్బకి ఆలోచించి అడ్డం పడి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొత్త సమస్యలు. కాబట్టి సోదరులారా, మన ప్రాణములకు విశ్రాంతినివ్వటానికి దేవుడు నిర్ణయించాడు. మూఢుల్లాగా మూర్ఖుల్లాగా స్పష్టంగా తెలిసుండి కూడా, ఆయన కదలికలు ఎరిగుండి కూడా మనం ఇంకా మూర్ఖుల్లాగా కలవరానికి గురి కాకూడదు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మహారాజులు మహాతల్లులు చెప్పినప్పుడు బాగానే వింటారు. కోటం అయిపోయినాక వెనక్కి వచ్చి చూడాలి ఒక్కొక్కళ్ళ మొహం. నన్ను చూడంగానే ఎందుకు మారిపోతుంటుంది ఆ మొహం. అప్పుడు దాకా నవ్వుతా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కూడా అన్నయ్యా అనుకుంటూ వస్తారు. అప్పుడు దాకా నవ్వుతున్నా, నన్ను కూడా చూసి నవ్వి సాగొచ్చుగా అనుకుంటాను నేను. నన్ను చూడను అన్నయ్యా, నువ్వు ఏడు ముఖం పెట్టుకోకపోతే నవ్వుతా బలరీచు. అటు కాదు, అప్పుడు దాకా పక్కన వాళ్ళతో నవ్వుతా, నేను కనపడగానే దగ్గరికి వచ్చి అన్నయ్యా ఏడవకమ్మా, నువ్వు ఏడి చెప్పకపోయినా, నువ్వు మామూలుగా చెప్పినా సరే నేను సీరియస్గానే ప్రార్థన చేస్తాను, నువ్వేం ఫీల్ కావద్దు. నువ్వు ఉన్న సంగతి చెబుతున్నాను నేను. ఎందుకు గందరగోళం కావాలి? మనం ఆయన ఏర్పాట్లో ఉన్నాం. వస్తాయి, వచ్చినవన్నీ మన మేలుకే వస్తాయి. అనవసరంగా ఏం రప్పిస్తాడా అయింది? వచ్చినవన్నీ మన మేలుకే, మనకి ప్లస్గానే వస్తాయి. మనకు మేలు చేసే పోతాయి. కలవరం ఏం అవసరంలా. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఎవడన్నా కలవరం వాడు నా పక్కన ఉంటే బారెడు ఎడంగా ఉంటా వానికి. లేకపోతే వాడు పేషెంట్, నన్ను కూడా పేషెంట్ని చేస్తాడు వాడు. ఈ దడోళ్ళ పక్కన ఉండకూడదు, కొంప ముంచుతారు. వాళ్ళ దడ దెబ్బకి వాళ్ళు బాగానే ఉంటారు కదా, మనకు వచ్చి స్ట్రోకులు వస్తాయి, పోతాం. దడోళ్ళు ఉంటే పోయేసునామాలు అనాల్సింది, ఇంకా మధ్యలో ఉండకూడదు. కలవరానికి తావివ్వద్దు. భయం గుప్పెట్లో బతికేదానికి లేదు, దాని నుంచి విడిపించాడు మనల్ని. చెప్పు, నిన్ను నీ బాధ్యతలను మోస్తుంది ఎవరో? పెద్ద చెప్పు. మరి ఆయనకు అప్పచెప్పకుండా నువ్వు సైతం ఆయన సంఖలో ఎక్కి నేనెత్తిన నీ బరువు మూట పెట్టుకుంటే ఎట్లా? ఆయనకే అప్పచెప్పు. ఏమంటారు? అది. లేకపోతే 7 మూర్ఖుల్లో ఒక మూర్ఖుడి, ఒక మూర్ఖురాలు నువ్వు అవుతావు. నేను చెప్పిన ఈ పాయింట్ నిజంగా మీ మైండ్కి ఎక్కితే, కలవరం అన్నది, భయం అన్నది, ఆందోళన అన్నది నీ జీవితంలో ఇక ఉండదు, నీ హృదయంలో ఇక ఉండదు. నీ ప్రాణానికి విశ్రాంతి. ఈ సంగతి అర్థమయ్యే దేవుని పిల్లలు, ఆత్మీయులు అంత ప్రశాంతంగా ఉండేది. కొంతమంది అనుకుంటారు, అసలు వీళ్ళకి ఏందిరా, ఏం చింత ఉండదు ఏంది, అసలు ఎప్పుడు చూసినా నవ్వుతా కళకళలాడతా హ్యాపీగా ఉంటారు, కారణం ఏందంటారు. వాడికి లేని ధన్యత మనకుంది. మన బాధ్యతలు వహించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అది నిజమని మనం నమ్ముతున్నాం, అందుకే వేదం లేదు. మూడవది, ఎందుకు మనం ధన్యులం? మన ఆత్మకు రక్షణ విశ్వాసాన్ని బట్టి, ప్రాణమునకు నెమ్మది విశ్వాసాన్ని బట్టి. ఎవరి మీద? పెద్దగా చెప్పండి. రైట్. మన శరీరానికి కావాల్సిన సహాయము విశ్వాసాన్ని బట్టే. ధన్యులం. మనల్ని భూమి మీద పుట్టించి మన కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రేమామూర్తి ఈ భూమి మీద మనం మనుగడ సాగించినంత కాలం మనకి ఏమేమి అవసరం అవుతాయో మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు. మన శరీరానికి కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టాడు. యాడుండయి అన్నా అనవాకు, ఉన్నాయి. తగిన కాలం ముందు ఒకటొకటిగా నీకు అందుతాయి. మళ్ళా తేడా ఉండదు.
కన్ఫామ్. అరే దేవుడిని ఎరగని పాపాత్ముడు, అన్యుడు, నాస్తికుడికి అన్నీ సిద్ధం చేసి అందిస్తున్న దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే లోకంగా బ్రతుకుతూ ఆయన రక్తంలో కడగబడిన మనల్ని పక్కన పెడతాడా? శరీరమును కావలసిన ఎవడో, కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ శరీరమునకు కావలసినవి కూడా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి. పక్కా. కొంతమంది పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని దిగులు పడుతుంటారు. నా పిల్ల పెళ్ళికి ఎదిగింది, నా పిల్లవాడు పెళ్ళికి ఎదిగాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. నువ్వు కన్నావు, పెంచావు, పెద్ద చేశావు, వాళ్ళకి జీవితాలు నిర్ణయించింది, వాళ్ళని నీ కడుపున వేసింది దేవుడు. నీకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని సిద్ధపరిచే ఉంచాడు. దాని గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసము గలవాడవైతే ఈ సమస్యలకు కూడా దేవుడు పరిష్కారం ముందే సిద్ధపరిచాడని నువ్వు ఎరిగి సంతోషించి విశ్వాసంతో దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటావు. దేవా, నా పిల్లల సంగతి ఏంటి, నా పిల్లలకు పెళ్ళి అని అడిగే అవసరం కూడా లేదు. ఇక నాకు బిడ్డనంటూ ఇచ్చాడంటే ఆ బిడ్డకు భవిష్యత్తును నా దేవుడే సిద్ధపరిచాడు. నాకు చింత లేదు. నా తండ్రికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో నీ శరీరానికి బలహీనత వచ్చిందా, జబ్బు వచ్చిందా? ఓకే, నీకొక్కడికే ప్రపంచం ఏదో వచ్చిందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తుందా? పెద్దగా చెప్పు. మరి ప్రపంచంలో మిగిలిన వాడికి ఎవ్వడికి లేనట్టు నీకొక్కడికే ఉన్నట్టు ఎందుకు నువ్వు గందరగోళం అవుతున్నావు? అంటే అన్నయ్య, మిగిలిన వాళ్ళకి కూడా ఉందని ఆదరణ పొందమంటావు. అయింది రోగం వచ్చినప్పుడు బలహీనత, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, తినలేక, తాగలేక, బాధరా బాబు అందుకు అని నువ్వు అంటావు. నాకు తెలుసు. ముందు ఆ బాధల కంటే కూడా ముందు అసలు మెయిన్ బాధ ఏంటో తెలుసా? నాకు కంపెనీ జబ్బని రిపోర్ట్ వచ్చింది, ఉంటానా పోతానా, మొత్తానికి ఏదో మూడింది అని. నేను ఒక మాట చెబుతా. కరోనా బలహీనత వల్ల లక్షల సంఖ్యలోనే ప్రజలు చనిపోయారా లేదా? ఎంతమందికి తెలుసు? రైట్. మీలో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. అట్లా పైకి చేయెత్తాలి. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. కరోనా వచ్చి తగ్గినాళ్ళు సర్దించండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, నీకు వచ్చిన తెగులే, ఆ బలహీనతే ఎంతోమందికి వచ్చింది, లక్షల సంఖ్యలో చనిపోయారు కదా. అదే జబ్బు, అదే బలహీనత ఇంకా మిగిలిన రోగాల్లాగా క్రమక్రమంగా ఎప్పుడుకో, ఇప్పుడు షుగర్ ఉంది, షుగరు అని తెలియగానే వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయింది, లక్షణాలు స్టార్ట్ అవుతాయి. రిపోర్ట్ రాకముందు లక్షణాలు ఏముండవు, రిపోర్ట్ వచ్చి నాకు లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. కిడ్నీల దగ్గర నొప్పి వస్తుంటుంది,
ఎందుకంటే షుగర్ వస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని భయం. కళ్ళు మసకబారుతుంటాయి, షుగర్ వస్తే కళ్ళు మసకబారుతాయని భయం. అలాగా ఒక జబ్బును గూర్చి రిపోర్ట్ రాగానే బాడీలో లక్షణాలు వచ్చేస్తాయి. ఒక మాట చెప్తా, అదన్నా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి షుగర్ బలహీనత ఉంటే సంవత్సరాల నిడివిలో నాకు తెలిసి ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం షుగర్ బలహీనత ఉండి 25 సంవత్సరాలుగా ఇంత మార్పు లేకుండా నంబర్ 1గా ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. అదే బలహీనత. 25 ఏళ్ళు ఒక్కళ్ళని చూపించాను నువ్వు అడిగితే తప్పకుండా చూపిస్తా. అబద్ధం చెప్పడాడా? ఎవరో చాలేమన్నా ఉన్నారు 25 ఏళ్ళు, ఇంచుమించు 25 సంవత్సరాల పైనే. ఆ మనుషుల్ని చూస్తే మీరు బిత్తరపోతారు, ఈ మనిషి షుగర్ పేషెంట్ అని. ఏది అంటే 25 సంవత్సరాలు కూడా అదేం చేయలేకపోయింది. కరోనా అట్ట కాదు, వచ్చిందంటే వారం 10 రోజుల్లో పరదేశులము ప్రియుల రమణ పురమిదిగా దిపుడు నిజముగా అనుకుంటా పోవటమే. అది కదా హడావుడి. నేను ఒట్టిగా చెబుతున్నానా, నిజంగా జనం పోయారా? పెద్దగా చెప్పండి, ఎంతమంది పోయారు? వేలల్లో పోయారా, వందల్లో పోయారా, లక్షల్లోనే పోయారా? పెద్దగా డౌట్ లేదుగా. లక్షల మందిని చేసిన కరోనా నిన్నెందుకు ఏం చేయలేకపోయింది చెప్పు నాకు. అదే దగ్గు నీకు వచ్చింది, అదే ఆయాసం నీకు వచ్చింది, అదే ఆక్సిజన్ నీకు కూడా పెట్టారు. అసలు ఆక్సిజన్ పెట్టే పొజిషన్లో లేనోడు పుట్టుకొని జారిపోయాడు ఒక్కొక్కళ్ళు. కనీసం ఒక్క పూట కూడా నెబులైజర్ పెట్టలా, ఆక్సిజన్ పెట్టలా, సడన్గా జారిపోయారు. మళ్ళీ నీకైతే బెడ్ మీద తీసుకెళ్ళి ఏమండి బండిళ్ళు ఎక్కించారు, ఆక్సిజన్ లాగి పడేశావు, పీపాల్ ఆక్సిజన్. ఒక్కసారి కూడా ఆక్సిజన్ నెబులైజర్ ఏది పెట్టబడని వ్యక్తులు పోతే బండిళ్ళు ఆక్సిజన్ లాగిన నువ్వు ఎలా బతికున్నావు? నీ పల్స్ రేట్ 50కి 55కి 60కి పడిపోయి నువ్వు ఎట్ట బతికి బట్టగట్టావు చెప్పు. ఎందుకన్నా తెగులు నిన్నేం చేయలే? లక్షల మందిని హతము చేసిన తెగులు నిన్నెందుకు ఏమీ చేయలేకపోయింది? అంటే ఆయన సెలవియ్యాలా. ఇప్పుడు అర్థమైందా? ఏం గాల సెలవు గాల. ఇక సెలవు అంటే అవుట్. ఇక నువ్వు ఏం పెట్టినా ఉండదు, ఇంకా సెలవు లేదు. ఆ మనిషి ఉండాల భూమి మీద అన్నాడు గనక ఉన్నావు నువ్వు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన ఇక సెలవు అంటే ఇకంతే, పాటే. కరోనా టైంలో పాటలు కూడా లేవు. అవునా? మరి నీకు పాటలు లేవు, ఇప్పుడు కూర్చొని పాటలు పాడుతున్నావు. ఏడ పాడుతున్నావు నువ్వు? లెక్క ప్రకారం కరోనా టైంలో నీకు పాటలు పాడే పొజిషను. కానీ ఏం జరిగింది? సెలవివ్వాల. ఇప్పుడు చెప్పు. క్యాన్సర్ జబ్బు అయితేనేమి, కిడ్నీలు జబ్బు అయితేనేమి, ఊపిరితిత్తుల జబ్బు అయితేనేమి, HIV పాజిటివ్ అయితేనేమి, బ్రెయిన్లో ట్యూమర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, ఏదైతేనే అందరికి వచ్చింది అందరూ పోయారు, నాకు వచ్చింది నేను కూడా పోతానంటావా? భూమి మీద బ్రతకడానికి వారికి కృప ఇవ్వబడలేదు, తీసుకున్నాడు. నీకు కృప ఇవ్వబడి ఉండొచ్చు కదా. నీకు సెలవు ఇచ్చి ఉండొచ్చు కదా బ్రతకడానికి. ఇప్పుడు చెప్పు. కరోనానే సాక్ష్యం.
నీకు వచ్చిన కరోనా పాజిటివ్ మిగిలిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళ ప్రాణాలు తీసింది, కానీ నిన్నేం చేయలే. గుర్తుపెట్టుకో, నీ శరీరానికి వచ్చిన రోగంతో సహా ప్రభు సెలవు లేకుండా నిన్నేమీ చేయలేదు. ఉంటుందట ఒకవేళ ఉంచితే. ఆయన లేదు, మనసు కలిగిందనుకో, నువ్వు బాగా ప్రెజర్ అయ్యి మండిపట్టు పట్టావు అనుకో, తీసే తండ్రి అని, సరే పో అంటాడు, అయిపోయి స్వస్థత వచ్చింది. ఎంతసేపు? ఇల్లు కట్టినోడు ఇంటిని బాగు చేయటం ఎంతసేపు అండి? స్తోత్రం. ఫోర్డ్ కారు గురించి మీరు విన్నారా? ఫోర్డ్ కారు తెలుసా? ఆ కారు కొన్నాడంట ఒకడు. కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీద ఆపి బానెట్ అయితే రిపేర్ చేసుకుంటున్నాడు. ఏదో తేడా వచ్చింది లోపల, గంట నుంచి పాటలు పడుతున్నాడు. ఓ పెద్ద ఆయన పోయాడంట ఆయన దగ్గరికి. బ్రదర్, నేను చూస్తాను, కొంచెం అవకాశం ఇస్తావా అన్నాడంట. ఏంది పెద్ద ఆయన నువ్వు చూసేది? గంట నుంచి నా అవతారం చూడు, అది ఒక దారి కాక నేను చేస్తుంటే పర్లేదు లేపో అన్నాడు. పక్కకు పోయి 10 నిమిషాలు నిలబడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వయా, నేను ట్రై చేస్తాను. రాయ్యారా రా చెయ్యి అనే ఇచ్చాడు. దానికెళ్ళి అబ్జర్వ్ చేశాడు. మొత్తం అబ్జర్వ్ చేసి ఆడిచ్చిన వస్తువులు కూడా పట్టుకోలా, చేత్తోనే చిన్న మార్పులు చేశాడు. వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయింది. ఈ గంట 20 నిమిషాలు, గంట 10 నిమిషాలు చెమటలుగా కింద పని చేసాడు. ఏం అర్థం కాల. ఆయన జస్ట్ ఊరికి అట్లా కదిలిచ్చేదో చిన్న చిన్న మార్పులు, జస్ట్ 1 నిమిషంన్నర స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. బండి దిగి వచ్చి, సార్ నా వల్లే కాలేదు, మీరు పెద్ద వయసు వారు, మీ వల్ల ఏమైంది అనుకున్నాను, మీరేంటి సార్ ఇంత ఈజీగా చేశారు? ఓ థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతలు చెప్పాడు. నేను వెళ్ళబోతుంటే, సార్ మీ పేరు అన్నాడట. నా పేరు హెన్రీ ఫోర్డ్ అన్నాడట. అంటే ఆ కార్ కంపెనీ పేరు ఏదో తెలుసా? ఫోర్డ్. ఆ పేరేరా నాది అన్నాడు. అంటే ఎవరు? దాన్ని డిజైన్ చేసినవాడు, దాని నిర్మాణకుడు, ఆయన. చూడండి ఎట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? కార్ని డిజైన్ చేసినోడు, దాని పొజిషన్ మొత్తం తెలిసినోడు, దానికి ఆయువు పట్టు ఎక్కడ ఉంటుందో అంత తెలిసినోడు ఆయన. ఆయన్ని పక్కకు పోమంటాడు పిచ్చోడు. స్తోత్రం. ఇప్పుడు మన శరీరాన్ని డిజైన్ చేసింది ఎవరు? నువ్వా? అమ్మా నాన్న? వాళ్ళకేం తెలీదు. మనల్ని డిజైన్ చేసింది ఆయన. 139వ కీర్తన. నా తల్లి గర్భమున నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. ఇప్పుడు మనం మరో కీర్తన పాడుకుందాం. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు. దేవునికి మహిమ. ఎవరండి మనల్ని నిర్మించింది? రైట్. మన శరీరానికి రిపేర్ వస్తే దాన్ని బాగు చేయటం ఆయనకి చాలా ఈజీ. హెన్రీ ఫోర్డ్ గారైనా గారైనా చేతులు ఉపయోగించి పని చేస్తాడేమో, ఆయన అయితే ఒక్క మాట చాలు.
నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా. ఒక మాటతోనే మృతుల లేపినావా, మరణముళ్ళు విరిచినవో దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా నా యేసయ్యా. ఇప్పుడు చెప్పు, నీ శరీరాన్ని బాగు చేయలేడా?